గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు మిస్ కావచ్చు. సో ఈరోజు వార్తలకు వెళ్దాము. ఈరోజు 06 జూలై 2026. ఒక డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ స్టార్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో వార్తలకు వెళ్ళే ముందు ఇండెక్స్ చూద్దాము. నిఫ్టీ మన ఫ్రైడే నాడు 95 పాయింట్ పెరిగి 24,200 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 93 పాయింట్ డౌన్ అయ్యి 57,930 దగ్గర క్లోజ్ అయింది. సెనెక్స్ 262 పాయింట్ అప్ అయ్యి 77,760 దగ్గర క్లోజ్ అయింది. ఇండెక్స్ బాగా తగ్గింది. ఇండెక్స్ 4.49 తగ్గింది. ఇండెక్స్ తగ్గిన కొద్ది మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 11.8 ఉంది. మంచి కంఫర్టబుల్ ఉందని చెప్పచ్చు. మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది ఇండెక్స్ని బట్టి. సో ఫారినర్స్ చాలా రోజుల తర్వాత బై చేశారు 1,350 క్లోజ్. సో మ్యూచువల్ ఫండ్స్ వారు చాలా రోజు నుంచి కొంటున్నారు కాబట్టి ఈరోజు అంటే ఫ్రైడే అమ్మేశారు 1,950 గుర్తించండి. బట్ యూఎస్ఏ మార్కెట్స్ క్లోజ్ ఫ్రైడే నాడు హాలిడే ఉంది. ఇది థర్స్డే వివరాలు. యూఎస్ డౌన్స్ 595 అప్, నాస్డాక్ 207 అప్ డౌన్ అండ్ S&P 500 1 పాయింట్ అప్. సో ఫ్రైడే క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ యొక్క సెంటిమెంట్ మనకు ఈరోజు తెలియలేదు. బట్ సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 30 పాయింట్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి కొద్దిగా మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉందిగా కనిపిస్తుంది. ఇక్కడ ఎక్స్పైరీ ప్రతి మంగళవారం నిఫ్టీ ఎక్స్పైర్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వెడ్నెస్డే అవుతుంది. సెనెక్స్ కూడా థర్స్డే అవుతుంది. కాబట్టి ఈ రోజులను గుర్తుంచుకొని, ఎందుకంటే ఆ రోజుల్లో వాటి వాలటిలిటీ ఎక్కువ కనిపించే అవకాశం ఉందో గుర్తించండి. సో బ్యాండ్లో ఎటువంటి షేర్ లేదో అది గుర్తించండి. ఒక చిన్న అపీలు, పర్సనల్ అపీలు, అది గుర్తించండి. ఎవరైతే దీనికి పేమెంట్ చేస్తారో వాళ్ళకు లైఫ్ లాంగ్ అడ్వర్టైజ్మెంట్ మన వాట్సాప్ ద్వారా క్వశ్చన్స్ రేజ్ చేస్తే మీకు డౌట్స్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తించండి. సో ఇక్కడ 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్గా ఇస్తున్నాము. సో ఈ వార్త మూలంగా ఈ షేర్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వార్త మూలంగా దాని యొక్క కెపాసిటీ కానీ ప్రాఫిటబిలిటీ కానీ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఏ షేర్ అయినా ఈరోజు 5% ఎక్కువైతే దాన్ని వదిలేయడం మంచిది. తర్వాత కూల్ ఆఫ్ అయిన తర్వాత తీసుకో మంచిది. కాబట్టి వార్తను బట్టి పెరుగుతాయి కాబట్టి తర్వాత ప్రాఫిటబుల్గా వచ్చే అవకాశంగా గుర్తించండి. సో ఈనాడులో ఒక వార్త వచ్చింది. సుమారు 30,000 ఇన్వెస్ట్మెంట్ టాటా స్టీల్ పెట్టబోతున్నట్టు. టాటా స్టీల్ చాలా మంచి కంపెనీ. ఇది చాలా రోజుల తర్వాత డౌన్ అయ్యి పెరుగుతుందిగా గుర్తించండి. సాక్షిలో కూడా ఏపీలో ఆంధ్రప్రదేశ్లో 6,000 crores ఇన్వెస్ట్మెంట్ ప్రీమియర్ యూనియన్స్ పెట్టబోతున్న వార్త వచ్చింది. అది కూడా గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో గోల్డ్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజింగ్. గోల్డ్ ప్రైసెస్ చాలా రోజులు తగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పెరుగుతున్నారు. అప్ ట్రెండ్ కనిపిస్తుంది. అది గుర్తించి గోల్డ్ అండ్ సిల్వర్లో అది గుర్తించండి. బిజినెస్ స్టార్ ప్రకారం కోల్ ఇండియాలో Q1 అవుట్పుట్ పాలసీ అని ఒక వార్త వచ్చింది 7.5. బట్ సప్లైస్ రైజ్ అవుతుంది. కొద్దిగా స్టాక్ తగ్గుతుంది. మొత్తానికి కోల్ ఇండియా మంచి ఫండమెంటల్ కంపెనీ, నిఫ్టీ కంపెనీ, మంచి డివిడెండ్ పైన కాబట్టి దీని యొక్క ప్రతి తగ్గింపు ఒక అవకాశంగా తీసుకోవచ్చు అని నా యొక్క ఆలోచన గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం నాయక ఎక్స్ప్రెస్ Q1 మంచి రిజల్ట్ రావాల్సిన వార్త వస్తుంది నాయక మీద. సో అది కూడా ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంది, గుర్తించండి. మనం వీటి యొక్క టెక్నికల్ కూడా చూస్తాము. దాన్ని బట్టి కూడా తెలుస్తుంది ఏ షేర్ కొనడానికి వీలుందో లేదని కూడా. సో ఇది వార్త తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా గమనించండి. బిజినెస్ లైఫ్ ప్రకారం బ్రోకర్ కంపెనీ ఇండిగో పెయింట్స్ ఇచ్చారు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది కాబట్టి పెయింట్స్ షేర్ కానీ పెరిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఇండిగో కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇండిగోకి అయితే మనం ట్రెండ్ చూద్దాము టెక్నికల్ చార్ట్లో. అండ్ రాడికోకి అయితే కూడా సుమారు 20% వాల్యూ గ్రోత్ ఉండవచ్చని ఒక అంచనా వేశారు ఫైనాన్షియల్ 27లో. సో ఈరోజు కూడా షేర్ లైమ్ రేట్ ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి. సో ఇందు ప్రకారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా పబ్లిక్ అథారిటీ అండ్ RTI యాక్ట్ని ఢిల్లీ ఒక హైకోర్టు తీర్పిచ్చింది. సో ఇది ఒక ఇప్పుడు నేషనల్ NSE కూడా ఇప్పుడు RTI ద్వారా ఎటువంటి సందర్భంలో తీసుకొచ్చింది దీని యొక్క మీనింగు. సో అది గుర్తించండి. ఎకనామిక్స్ ప్రకారం బులిష్ షేర్ కింద ఉడుకో ఇచ్చారు. ఉడుకో మంచి ట్రెండింగ్ వస్తుంది. అది చూడ గుర్తుంది. పతంజలి కూడా మంచి రిజల్ట్ ఇచ్చినట్టు వార్త వచ్చింది. ఆల్మోస్ట్ 46. ఇది కూడా ఒక మంచి FMCG కంపెనీ. ఇది కూడా చాలా రోజు డౌన్ ట్రెండ్లో వస్తుంది. అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు బై 30% స్టేక్ ఇన్ RDSI అనే కంపెనీలో పెట్టుబడి పెట్టబోతున్న వార్త వచ్చింది. SBI ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. ఇది కూడా ప్రతి తగ్గింపులో తీసుకోవచ్చని నా ఆలోచనగా గుర్తించండి. స్టాక్ ఎడ్జ్లో ట్రెండింగ్ షేర్ కింద IBI బ్యాంక్ ఇచ్చారు. IBI బ్యాంక్ రిజల్ట్ మంచి ఇచ్చింది కాబట్టి ఇది ట్రెండింగ్ ఉంది. ఈ షేర్ ఈ రోజు కూడా పెట్టడానికి కొద్దిగా అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. CNBC 18 ప్రకారం ఎలాంటి పైసా కూడా 36 లోన్స్ డిస్బర్స్ చేసిన వార్త వచ్చింది. సో ఎప్పుడైతే లోన్స్ ఇంక్రీజ్ అవుతుందో వాళ్ళకు తర్వాత ఇన్కమ్ ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి.
మనీ కంట్రోల్ ప్రకారం పీటీసీ అండ్ ఎన్టీపీసీ ఒక ఓఎం పెట్టినట్టు వార్త వచ్చింది. సో వాటి మూలంగా కూడా ఈ రెండు షేర్ కూడా కొద్దిగా పెట్టడానికి అవకాశం ఉంది. సో పవర్ సప్లై రెండు కూడా ఏమో పెట్టినట్టు వార్త వచ్చింది, గుర్తించండి. అండ్ ఎన్బిసిస్ కూడా ఒక వార్త వచ్చింది. ఆర్డర్ సుమారు 130 crores. సో ఇది కూడా మంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద గుర్తించాలి. సో ఇవి ముఖ్యంగా ప్రధాన వార్తలు. సో వీటి యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ కూడా మూలంగా షేర్ యొక్క బలము, దాని స్ట్రెంత్ తెలుస్తుంది, దాన్ని ఏ రీతి తెలుస్తుంది. ఇక్కడ నేను 2 ఇండికేటర్స్ వాడాను. ఒకటేమో ట్రిపుల్ ఈఎంఏ మూవింగ్ అవరేజెస్, అంటే 50 days, 100 days, 200 days. ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూడు పైన ఉంటుందో అది ట్రెండింగ్లో ఉంటూ బలంగా కింద నుంచి సపోర్ట్ ఉండి పెరగడానికి అవకాశంగా గుర్తించాలి. ఎప్పుడైతే వీటికన్నా కింద పోతే డౌన్ ట్రెండ్ అని గుర్తించాలి. అండ్ నెక్స్ట్ ఆర్ఎస్ఐ ఉంది. ఆర్ఎస్ఐ కూడా ఇది 0 నుంచి 70, 80 వరకు ఉంటుంది. ఎప్పుడైతే బిలో 30 ఉంటుందో డౌన్ ట్రెండ్గా, 30 to 45 సైడ్ వేస్ కింద, 45 నుంచి 70 అప్ ట్రెండ్గా గుర్తించండి. సో దీన్ని బట్టి మనం టెక్నికల్గా చూస్తూ కూడా దాని యొక్క కంపెనీ యొక్క స్థితి గతం మనకు తెలిసే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఇప్పుడు టాటా స్టీల్ చూద్దాం. ప్రస్తుతం 180, 190 రూపీస్ ఉంది. ఫ్రైడే నాడు 2 రూపీస్ పెరిగింది. బట్ టెక్నికల్ చూస్తే ఇది మూవింగ్ అవర్ డౌన్లో ఉంది. అంటే కింద నుంచి ఇంతకు చెప్పినట్టు ఇది 2 months డౌన్ అయిన తర్వాత పెరగడం స్టార్ట్ చేసింది. అండ్ దీని ఆర్ఎస్ఐ కూడా ప్రస్తుతం వీక్ ఉంది 40, బట్ పెరగడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 2 days నుంచి అప్లో ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 200 క్రాస్ అవుతుందో అప్పటి నుంచి ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా కొంత హెచ్డబ్ల్యూ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది టాటా స్టీల్లో. ఇండిగో పెయింట్స్ షేర్స్ అన్ని పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 1060 అయింది. ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 11 రూపీస్ తగ్గింది. బట్ ఇది టెక్నికల్గా స్ట్రాంగ్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే అన్ని మూవింగ్ అవర్స్ పైనే ట్రేడ్ అవుతుంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 64 ఉంది. సో టెక్నికల్ సౌండ్ పెట్టడానికి అవకాశం ఉంది, గుర్తించండి. ఉడుకో ప్రస్తుతం 215 రూపీస్, 215.50 ఉంది. ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 9 రూపీస్ వరకు పెరిగింది. టెక్నికల్గా ఇది కూడా బాగుంది, మూవింగ్ అవర్స్ పైనే ట్రేడ్ అవుతుంది కాబట్టి. అండ్ ఫ్రైడే నాడు కూడా మంచి జంప్ ఇచ్చింది అండ్ విత్ వాల్యూమ్తో. అండ్ టెక్నికల్గా మన ఆర్ఎస్ఐ కూడా 60 ఉంది, మంచి కంఫర్టబుల్ జోన్ ఉందిగా గుర్తించండి. రాడ్కో కైతాన్ ప్రస్తుతం 3,890 ఉంది. ఫ్రైడే నాడు 8 రూపీస్ తగ్గింది. బట్ టెక్నికల్గా ఇది కూడా స్ట్రాంగ్ ఉంది, ఎందుకంటే అన్ని మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 4 నుంచి 15th April నుంచి. అండ్ ఆర్ఎస్ఐ కూడా 67 ఉంది కాబట్టి ఇది ట్రెండింగ్ ఉంది షేర్ కింద గుర్తించండి. పతాంజలి ఆల్మోస్ట్ 414 రూపీస్ ఉంది. మన ఫ్రైడే 50% పెరిగింది. బట్ ఈ టెక్నికల్ వీక్ రిజల్ట్ అయితే బాగానే వచ్చింది. టెక్నికల్ వీక్ ఎందుకంటే ఆర్ఎస్ఐ 34 ఉంది. కనీసం ఆర్ఎస్పై డేలో 45 ఎబో ఉండాలి. ఇది ఎప్పుడైతే 500 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఎప్పుడైతే 440 ఉంది కాబట్టి ఇది 431 అండ్ 460 అండ్ 500 లెవెల్స్ క్రాస్ అయిన తర్వాతనే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశంలో గుర్తించండి. బట్ మంచి పనిమైన కంపెనీ కాబట్టి ఈ షేర్ను ఒక 100 షేర్లు చూసిన బదులు 10 షేర్ కింద అంటే తగ్గినప్పుడు తీసుకుంటే బెటర్ అని నా యొక్క ఆలోచన. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గవర్నమెంట్ కంపెనీ, మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 1040 ఉంది. ఫ్రైడే నాడు 11 రూపీస్ 12 రూపీస్ తగ్గింది. ఆర్ఎస్ఐ బాగానే ఉంది, 62 ఉంది. ఇది కూడా అన్ని మూవింగ్ పైన అవుతుంది. బట్ ఒక 2-3 రోజులు తగ్గడం జరుగుతుంది కాబట్టి సో మంచి కంపెనీ గుర్తించండి, ట్రెండింగ్ ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ప్రస్తుతం 327 ఉంది. ఫ్రైడే నాడు ఆల్మోస్ట్ 12 రూపీస్ పెరిగింది. కంప్లీట్ ట్రెండింగ్ ఉంది, కంటిన్యూగా 6-7 days పెరుగుతుంది. ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ 75 ఉంది. ఓవర్బాట్ జోన్లో వచ్చేసిందిగా గుర్తించండి. పీటీసీ ఇండియా ప్రస్తుతం 177 ఉంది. ఫ్రైడే నాడు ఒక 50% పెరిగింది. మరి టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే మూవింగ్ ఆల్మోస్ట్ డౌన్ ఉంది. ఇది ఎప్పుడైతే 190 క్రాస్ అవుతుందో అందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ టెక్నికల్గా ఆర్ఎస్ఐ 38 ఉంది, బలపడాలి. బట్ ఈరోజు వార్తను బట్టి పెరగడానికి అవకాశంగా గుర్తించండి. ఎన్టీపీసీ గ్రీన్ ఇది కూడా వార్తను బట్టి పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా చూద్దాం. ప్రస్తుతం 95 రూపీస్ ఉంది. ఫ్రైడే 1 రూపీస్ తగ్గింది. సో టెక్నికల్గా ఇక్కడ 100 రూపీస్ దాటాలి. ప్రస్తుతం 95 ఉంది కాబట్టి ఇంకొక 5 రూపీస్ పెరిగిన తర్వాత ఇందులో మంచి మూమెంట్ అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ కూడా 40 ఉంది కాబట్టి అప్పుడు ఆర్ఎస్ఐ కూడా బలపడుతుంది. సో ఎప్పుడైతే 100 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. ఎన్బీసీ ఇది కూడా మంచి గవర్నమెంట్ కంపెనీ. ప్రస్తుతం ఆల్మోస్ట్ కంటిన్యూ డౌన్ అవుతుంది. ఈరోజు 103 రూపీస్ ఉంది. అండ్ ఆర్ఎస్ఐ 50 ఉంది. బట్ టెక్నికల్గా ఇప్పుడైతే ట్రెండింగ్ ఉందో చెప్పవచ్చు. ఈరోజు వార్త బట్టి పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి. నాయిక ప్రస్తుతం 313 రూపీస్ ఉంది. అండ్ టెక్నికల్ ఇది బాగుంది. కంపెనీస్ ఆల్మోస్ట్ ఇది 12 నుంచి కంటిన్యూ పెరుగుతుంది. మధ్య ఒక 2 రోజులు తగ్గినా కానీ కంటిన్యూ పెరుగుతుంది. ఆర్ఎస్ఐ కూడా స్ట్రాంగ్ ఉంది, 70 ఉంది. సో ఈరోజు వార్తను బట్టి కూడా పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి.
సో ఇవి ఈ రోజు వార్తలు అండి. వార్త ముగించే ముందు మన అందరి కోసం విజ్ఞప్తి, ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుని నాకు మొదటి సపోర్ట్ ఇస్తాను భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.